అన్నం ఇక్కడ మందమైతే అవుతుంది. ఈ గడిపడతాను ఏంది అంగడి అనుకుంది సో కత్త ఎన్ని రోజులు పోతుంది. ఉన్నారా లేదా ఇంట్లో అల్లుడు ఇప్పుడు వచ్చినవా? ఇప్పుడే వస్తుంది. మంచిదేనా? అంత మంచిది. కాలు కట్టుకుంది అందరు ఉన్నారు, బామ్మర్దులు ఉన్నారు. కాలు కట్టుకుంది తిందు అన్నం చేట్లకు పోయింది, బామ్మర్దులు ఉన్నారు. ఉన్నది ఉన్నది కాలు కట్టుకుంటాం. అల్లుడు మరి అంత ఇక్కడ అంత మంచిదేనా? ఎవరినారా ఇంటికి చేసేటోళ్ళ అంత మంచిది అంత మంచిది. అమ్మాయికి లగ్గం చేస్తలేదు. చేయాలి చేయాలి. బాగా మంచిగా చూసుకోరా. చేసుకో. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. నువ్వే లేవు ఇంట్లో. మరి ఎండలో వాడు వచ్చినవేంటి? తోలకపోతే ఇప్పుడు నాకు ఇంట్లో మనసులో పడతలేదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు తోలుకపోతావు. కొద్దిగా అంటే అన్న నిండు అన్న తిన్నాక మెల్ల తుప్పితే పోదాం నాకు. ఇక రాయి అన్నం ఎక్కదా అత్త తీరా ఇంటికి అయితే ఇప్పుడు నేను దాగా ఇప్పుడు నాకు వేరే వాళ్ళ ఇంటికి పోవాలి. తింటా తినిపోతాయి. మళ్ళీ వచ్చినా తింటా నేను. నేను పోతా దొరకపోతా. ఇప్పుడు అక్కడ దొరకపోతా. మీ పని చూసుకోవచ్చురా. నాకు కొంచెం వెయ్యాక మా మెత్తడిగా రెండు అయ్యి ఏ ఊకో ఉన్నా. నువ్వు తింటే మా తమ్ముళ్ళకి ఎట్లా
వాళ్ళు మళ్ళీ తెచ్చుకుంటుంది నువ్వు నేను అందుకే పోతే కడుపు తినద్దా అవే ముక్కై అయితే అదే పీసిన మొక్కలు ఇంకొద్ది అన్నమేనా అద్దు అది చాలు చాలు ఏమో ఇంకా చదువుడు ఇంకా తయారవుడే అవుతుంది ఇది ఏ నాడు జల్దీ అబ్బా మన పొద్దుపోతుంది నాడు ఇంతసేపు తయారవుతుంది బాపు పోతున్నాను అన్న పోతున్నారా తమ్ముడు పోతున్నారా సరే బిడ్డ సరే పైన మెలవడి మెలవడి చెప్పు అత్తమ్మ చెప్పు చెప్తా డోర్ అన్నది ఏమైతే నిలబడి కూడా పడుతుంది అయ్యో ఇది ఇల్లేనా ఏంది ఇది మనిషివేనా నువ్వు అసలుకి ఇదేమన్నా ఇల్లు లేకుందా మనిషి లేకపోతే ఇల్లుకి ఇట్లా చేస్తావా నువ్వు ఇంకా తిన్న ప్లేట్ కూడా తీసుకొని రాలే నీ మీద మను వాడా నీకు తిన్నాక ఎట్లా మనసు పట్టింది ఇంత ప్లేట్ల నుంచి అంగడి నీకు తిన్న తిండి ఎట్లా మనసు పట్టింది ఇవన్నీ వాడేసినాక నీ మీద మను వాడ అవ్వగారింటికైనా మనస్తృప్తి కూడా లేకుండా చేసినావు ఇక నేను ఇవన్నీ చదువుకొని ఇవన్నీ చేసిన కానీ ఎందుకు 2 రోజులు వేయమంటే 4 రోజులు వేయి ఇప్పుడు నన్ను అంత ఆవాలని చెప్తాను ఇంకా నేనే అనుకున్నా మొన్న ఇంకా తినడు ఒక్కటి నేర్చినావు అంతే మరి నేను ఎవరు ఇవ్వమంటే ఆ రోజు నీకు ఎట్లా మనసు రావద్దా ఏ కొట్టకు మళ్ళా నువ్వు తెల్లగా అత్తావా ఏం చేసావా అంటే అవ్వగారింటికి పోయి కూడా ఉండద్దు ఏంది నాకెన్నో పనులు నాకెన్నో రాత్రులు నువ్వు వచ్చి ఈ పల్లెలో ఉంటుంటే ఉంటుంది తిరుగుతా గిన్నె తీసుకోవడానికి సాధగాలే బాగానే అవుతుంది ఇంకా చీపురన్నా రేపు రాదు మళ్ళీ చూస్తాను బయట నీకైతే ఏ సాధన చీమలు చూడు అన్నం చూడు అవన్నీ ఏంటి మొత్తం ఇంట్లో ఊడు చీపి పట్టి చంపనా 2 దప్పుడు అవుతుంది మళ్ళా ఇంకా మంచి వైపు నువ్వు సిగ్గులేని జన్మ ఏంటి కానీ పట్టింపు లేని మొత్తానికే అవి మళ్ళా పోయి కాడున్నాడు తింటావా తినవా అన్నం తింటా అర్థం అయితే రాదు రా అడిగినా కానీ చాలు కానీ చేయి కూడా కట్టుకున్నావా అప్పుడే కట్టుకున్నా నేను మళ్ళీ బయటికి అవును కానీ ఇట్లనే పని చేయకుండా ఉంటావా తినుకుంటలే చేస్తా అంటున్నా కానీ పని లేదు ఇక్కడ మరి చేద్దాం పని ఇంట్లో నీకు సాధనైతే లేదా నీకు ఈ తిండికి ఒకటి ఏడ గిన్నెలు ఆడనే పారేసుకొని ఇల్లు అంతా అంగనంగడి చేసి ఊరు తినడానికి పని కలుతావు అంతే ఓ సంవత్సరం మీద పట్టు లేదు ఏం లేదు ఇంకా చాలా ఇంత మా చెప్తావు అన్నీ చెప్తారా బయటకు వస్తే చెప్తుంది ఇంట్లో అన్ని మాట్లాడతారు ఏమో నీ సంగతి ఎటు అర్థం అయితే లేదు చేద్దాం ఆగు 2 రోజులు ఆగు ఇక్కడ మా చూసుకుంటాను పని ఎందుకు బరే నువ్వు పని చేస్తావు ఇల్లు సంవత్సరం అంతా పొడి చెబుతుంది మరి నువ్వే చెయ్యి నేను చేయకపోతే మరి అయ్యో చాలా అన్నం చాలు ఈ జీవితం వెళ్ళిపోయేటప్పుడు అందుకోసమే 4 రోజులు మీ అవగానే 10 అయిపోయింది ఉద్యోగాలు
అబ్బబ్బబ్బా ఆ ఫోన్ మీద మనుగడ ఎప్పుడు తినుడు పనుడు ఓ పనద్దు పాటద్దు. ఈడ ఇళ్ళల్లో మా ఇళ్ళల్లో ఏమైనా చేస్తుండా అందరూ తొలగితురు అడుగుపో పని ఏం లేదు ఏం పని లేదు ఆగు పనులు స్టార్ట్ అయితే జర ఆగాలి ఇప్పుడు ఏం పని ఉంటాయి చెప్పి చెప్పి నోరే పోతుంది నువ్వైతే ఏం పనికిరావు. నిద్ర పోతే కూడా నిద్ర పడతలేదు. చేసుకో గందుకే పనికొత్తావు. సరే కానీ ఒక ముచ్చడి చెప్పు తిను జరా. చెప్పు ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇంటి ఏం చేయాలి ఏం పని చేస్తున్నాను కాబట్టి ఏది చెప్పినా ఇప్పుడు ఈ చెవు నేను ఈ చెవు నిడిచిపెట్ట కొద్దిగా ఈను చెప్పు చెప్పు ఇంత ఇంత. వర్షాలు పడతలేవు నాకు పని లేదు నీకు పని లేదు ఇంట్లో రూపాయి లేదు. మనం సపరేట్ ఒక బర్రెని తీసుకుందాం. అగో నవ్వుతాడు మళ్ళా. సరే సరే చెప్పు చెప్పు బర్రెని తీసుకుందాం అంటే తీసుకుందాం ఏదైతే పనినే కదా. దానికి ఇంత రోజు ఇంత గడ్డి తీసుకొచ్చి దాన్నే పెంపకం చేసుకొని దాని మీద బతకచ్చు. సరే అట్లంటే అట్లనే నీ ఇష్టం ఎట్లా అంటే అట్లనే చేద్దాం తీసుకొద్దాం. బర్రెని కొనుక్కొని దాని మీదే బతుకుదాం. సరే నువ్వు అన్నం ముచ్చటే నేను కాదంటున్నా కానీ మా ఆట 40,000 పెడితే బర్రె వస్తుంది. ఒకటి ఓ పాలిచ్చే బర్రె కొందాం 50,000 పోయినా పర్లేదు. ఇన్ని పాలను అమ్ముకొని బతకచ్చు మరి ఏం చేద్దాం. సరే తీసుకుందాం రేపటెల్లు ఉండే అడుగుతా వడకట్టుకు తీసుకొస్తా ఒకటి బర్రె ఏముంది రేపు పొద్దున చేసి అదే పని చేయి. సరే బర్రెను తీసుకొస్తా కానీ పాలు పెరుగు మాత్రం మీ అవ్వగారికి పోయొద్దు మరి. ఏంది నల్లమొక్కపోవడం అవ్వగారింటి కాడికి వెళ్ళి తీసుకొస్తే తట్టెడు తింటే కాదురా చికెన్ కూరతోటి మళ్ళీ పాలు పెరుగు మా అయ్యవ్వకు పోయొద్దంటాను. అదే నువ్వు నాటకం చేయకు మీ అయ్యవ్వకు పాలు పెరుగు పోయొద్దు. కొంచెం అన్నా సిగ్గు అనిపిస్తలేదా నీకు? నువ్వు గిన్నెడు తిని మళ్ళీ గట్ల మాట్లాడతాను. నాకు నచ్చది ఇగో మీ అవ్వగారికి అయితే పాలు పెరుగు అయితే పోయి అట్లా అయితేనే నేను భజన తెస్తా లేకపోతే లేదు. ఏంది నల్లమొక్కపోవడం నన్ను తీసుకురా చికెన్ కూరతో తట్టెడు తింటి కాదు మా అవ్వగారింటి కాడ ఇప్పుడు పాలు పెరుగు పోయానని మాట్లాడుతున్నావు ఏంది? పొయ్యా నువ్వు అట్లా పోతా అంటే మాత్రం బరి లేదు గొర్రె లేదు ఏది అగో మళ్ళీ అట్లా మాట్లాడతారు. వాళ్ళు నష్టపోతారా నువ్వు నష్టపోతావా? నువ్వు మీ అవ్వగారికి పాలు పెరుగు పోయ్యా అంటే నేను బరి ఎందుకు కొనుక్కొస్తా ఇక నాకు అవన్నీ తెలియదు. నీకు కొంచెం సిగ్గుచేరం ఉన్నదా? ఎవలకు నాకా మీ అవ్వగారికా ఏం మాట్లాడుతున్నావు? జరా అర్థం లెక్క మాట్లాడే నేను నీ మొగన్ని ఏం మాట్లాడుతున్నావు? ఎటో చూస్తుంది కోతి ముఖం పెట్టుకొని నేను ఆ మీ వాళ్ళకి పాలు పెరుగు వయ్యా నీ ఇష్టం ఉండు లేకపోతే లేదు. ఓ దిక్కుమాలోడా ఏది పెడతా తినుకుంటా మళ్ళీ ఇప్పుడు పాలు పెరుగు పోయానని మాట్లాడతాను. నువ్వు దిక్కుమాలోళ్ళు మీరు బద్మాషి దానివి నువ్వు మనిషి లెక్కున్నావు మరి వాళ్ళు పెడతలేరు నీకు పైన వాళ్ళు ఎంత పెడతా అంత తినుకుంటాతో ఎంత ఓపిస్తా అంత తాగుకుంటాతో. బద్మాషి వాను నేను చెప్పింది ఇంత వాడు నువ్వు బద్మాషి దానివే నువ్వు నన్ను పాడుకోవాలి అదే మొగలు మరవాడేనా చెప్పింది తీసుకొచ్చి పెడుతున్నావు నాకు అరగంటకి వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నావు నాకు ఏం తెచ్చినప్పుడు అరగంటకి వెళ్ళి గదిలో బట్టలు తెచ్చుకుని వచ్చినావు. నేను నువ్వు తెచ్చింది తినాలే అంతే. నువ్వు నా జోలికి రావద్దు. మొగలు ఏం తెచ్చా తినాలి చక్కగా అనుకోవాలి చెప్పింది తినాలి అని నేను ఏం చెప్పినా నీకు. మరి నేను పాలు పెరుగు వేయను మీరు అంటే గంత గొప్ప వస్తుంది నీకు. ఎన్నిసార్లు వచ్చినా ముయ్యి మళ్ళీ కొడతామని ఫస్ట్ చెప్తున్నా ముయ్యి నడు ఒర్రకుండా చట్టకుండా బర్రెని తీసుకొస్తా నువ్వే గడ్డి పోసుకురావాలి. నాకు రోజు పచ్చిగా నువ్వే తీసుకురావాలి నువ్వే మొత్తం బర్రెని తీసుకొచ్చే పెడతావు నీకు చేసుకోవాలి ఎవరి కోసం ఒర్రకు బయట నాటకం బాగా చెప్తుంది. ఈ డోర్ ఎటువంటి అంటే వేసుడే డోరు పండగ ఓ ఏడుపో ఇక్కడ ఏడుపో చెప్తున్నప్పుడు ఏం చెప్తాం.
నన్నే కొడతానవా నీ సంగతి చెప్తావు. హలో బిడ్డ ఈ రాత్రి ఫోన్ చేసినది బిడ్డ, పొద్దున్నే పోతుంది కదా. ఇగో ఈ నల్ల మొగ్గపోడు ఎట్లా పడితే అట్లనే కొడతాను బాపు. పని చేస్తలేడు, పాట చేస్తలేడు, ఇంట్లో ఏం పట్టించుకుంటా. బిడ్డ కొట్టిండు అల్లుడు. ఏం లేదే, ఇగో ఏం పని లేదు కదా, బర్రెని తీసుకొచ్చుకొని సాదుకుందాం, మరి దాని మీద అన్న ఇంత రూపాయి కనబడుతుంది అని చెప్పి అన్నందుకు మీ వాళ్ళకి పాలు పెరుగు అవసరం లేదు పోసు అని అన్నాడు. అన్నాక మా వాళ్ళు ఏం తక్కువ చేసిరు అన్నందుకే ఎట్లా పడితే అట్లా కొట్టిండే నన్ను. బిడ్డ నువ్వు భయపడక, ఇప్పుడు తమ్ముళ్ళని తోలుతున్నావు, పంపి నన్ను ఎట్లా పడితే అట్లనే కొడతాను, నాకు భయం అవుతుంది. బిడ్డ రాత్రి 12 అవుతుంది కదా, తమ్ముళ్ళు ఇప్పుడు ఇద్దరు అత్తు రావు, నువ్వు భయపడకు. నిద్ర కూడా పోనిత్తలేడు. నేను బయటనే కూర్చున్నా బాబు, నువ్వు భయపడకు బిడ్డ, భయపడక అత్తుండి ఇప్పుడు అత్త తమ్ముళ్ళని పంపిస్తున్నది. అరే చిన్నడా చిన్నడా, రే పెద్దోడు ఇట్లా రా, పెద్దడా, అరే చిన్నడా ఏం చేస్తుర్రా? రే పెద్దోడు ఇట్లా రా, చెల్లెలు కొడుతుండట్రా. ఏమోనేమో బర్రెనట పాలట ఏందోనట కొడుతుండట్రా. మరి బర్రె ఎక్కడ పడింది, పాలు ఎక్కడి, పుట్టిగా పోరిని కొడుతుందట. మరి బాగా కొడుతుండే ఎట్లా చేస్తారా? ఎందుకు కొడుతున్నట్నే? ఏమో బర్రెనట్రా. బర్రె ఎక్కడ అసలు బర్రెలే లేకపోయా. బర్రె అనుకుంటా కొడుతుండట, ఏందో పాలు అనుకుంటా కొడుతుండట. బర్రె పేరు మీద పెట్టి కొడుతుండా? అవునట్రా. అదే బర్రె మీద పొలం లేకుండా మన బర్రె వచ్చి మేసిందని బావని కొట్టేస్తాను పోతున్నా. ఇప్పుడు కాదురా, పొద్దుగాల గుద్దిరా ఏదైనా ఉంటే నేను చూసుకుంటా గానీ మూడు ఏంది కథ ఏంది? ఊరిని ఎట్లా కొడుతుండో చూసుకుంటా. బిడ్డ ఆగురు రాగురి, పొద్దున పోదురు రాండి, ఇట్రాండి ఇట్రాండి, పొద్దున పోదురు రాండి, చూద్దాం ఎంత కొట్టిండో చూద్దాం. పొద్దున పోదురు, ఇంట్లో కోరి. సరే సరే, పొద్దుగాల పోదాం, ఊరిని ఎట్లా కొట్టిండు ఏం కథ చూద్దాం పొద్దుగాల పోయి. Oh no. అరే ఏం పుట్టిందిరా కల్లా మీద కొట్టకుండా ఏం పుట్టిండ్రు చెప్పురా, చెప్పుకుంటున్నా. అరే ఇంకే కొడుతున్నావు? ఏం పుట్టింది చెప్పురా, ఫస్ట్ కొడుతురు. అలా ఫోన్ చేసి చెప్పింది నాకు. రమ్మన్నా నేను నాకేం చెప్తురా, మా ఇంట్లో కొడుతురు. పిలిపిస్తాడు అది నన్ను ఎందుకు కొడుతున్నా, మీకు ఏం పుట్టిందిరా? నీ బరచ్చి మా వరంతా వేసిపోయింది, బర్రె నాకే కదా బర్రె. ఎందుకు బర్రెలేదు తిరిగి వచ్చింది. నేను ఎవరు కొట్టలేదా? నేనేం కొట్టలేదా? 36 ఇట్లాగా బర్రె లేదు మన లేదు వచ్చి కొడతారు. మీ సంగతి చెప్తాపు, నేను నాకు పెద్ద మనిషిని నిలిపిస్తాపు, మీ సంగతి నేను చెప్తా. ఆగురా, మీ సంగతి చెప్తా. నాకు పెద్ద మనిషిని తీసుకొచ్చి అవునే నువ్వు ఉన్నావు కానీ నువ్వు మీ అన్నవాడు మీ తమ్ముడు వచ్చి కొడితే నువ్వు సపోర్ట్ చేస్తావు. అయ్యో రాములా, నేను ఆపురు అని అన్న పడితే మళ్ళీ నువ్వు అట్లా మాట్లాడతాను. ఏమమ్మా నీ మగమ్మ వాళ్ళ సంగతి చెప్తావు, వాళ్ళ సంగతి నీ సంగతి అందరికీ చెప్తాను. నేను ఇప్పుడు నీ సంగతి ఎందుకు ఎట్లా కొట్టినా నువ్వు ఫోన్ చేసినా ఇంట్లోకి వెళ్ళి అంటే చెయ్యనా? నన్ను కొడతా నేను ఊకో అన్నా. బర్రె చేనులో కూడా వేసిందట. బర్రెలేదు మళ్ళీ బర్రె పాలు పోయానని మాట్లాడినావు నువ్వు. అన్ని ముచ్చట చిన్న ముచ్చట పెద్ద ముచ్చట అన్ని అవగాహన చేరాయి. నువ్వు కూడా పో. చిన్న ముచ్చటనా? నేను ఎందుకు పోతా? నీ పంత ఇంకింత వల కొట్టిపిస్తా. ఎంత వల్ల కొట్టిపిస్తావు? మీ అందరి వల్ల కొట్టిపిస్తా నేను. నీతో ఏం కాదు అంటే నాతో ఏం కాదని నా ఇంటికి వండుకుంటా, నీ అన్నదమ్ములో పిలిపించుకుంటా నన్ను కొట్టిపిస్తావా? అది బర్రె లేకున్నా నువ్వు ఫోన్ చెప్తున్నావు అవగారికి.
నువ్వు నాకు తెలియకుండా పోయి లంగా బాడుకోవాలి వచ్చి నన్ను కొట్టిపోతాను నా ఇంటికి వచ్చి కాబట్టి నేను సర్పంచ్ దగ్గర పోయి చెప్పని తాగు ఎటో దిక్కు చేస్తా మీకు అంత బాగాలేదు ఆడ వచ్చి నా ఇంటికి వచ్చి కొట్టిపోతాడు నీ తమ్ముడు ఆయన కొడితే నువ్వు చూసుకుంటే నాకు కూడా కూర్చుంటావు నీతో ఏమైంది మళ్ళీ చెప్తా మరి నోరు మూసుకొని కూర్చోక సీట్కి మాటికి ఆనందంలో ఫోన్ చేసుడు జల్దీ పిలిపించుడు మాట్లాడక మళ్ళా నువ్వు సర్పంచ్ అయితే ఉన్నవాళ్ళేమో అనుకుంటున్నా ఏమైందా ఏం చెప్పాలి మా బామ్మడి అంత కొట్టి తాగేదా చెప్పారు మీ బామ్మడిని ఎందుకు కొడతారు అరే నేను ఇట్లా పండుగ అనుకుంటున్నా కొట్టి పేరు అడుగుతుంటానే అదేదో పొలంలో బరి పడ్డది బరి అంత దొక్కింది మేసింది అనుకుంటుంది దాని పేరు మనువులో ఖర్చు కొట్టుకోతారు వాళ్ళు నువ్వేమన్నా అరే రామా కొట్టి నన్ను పిలిపించాడు కానీ నువ్వు వాళ్ళని ఫోన్ చేసి పిలిపిస్తుంది వాళ్ళని వెళ్ళిపోయిన చూపిస్తా ఎందుకు పిలిపియా నేను మనువులో ఖర్చు కొట్టుకోతారు వాళ్ళు కొట్టిర్రా అంటే అరే నేను పిలిపిస్తుంది మీ మీ మామ నంబర్ చెప్పు నంబరా ఇదో చూడు హలో హలో నమస్తే నమస్తే సర్పంచ్ సాబా చెప్పురి ఏమో మీ కొడుకులు వచ్చి మీ అల్లుని కొట్టిపోయారట ఎందుకంటే పంచాయతీ పెట్టిన తిరేదా ఏమో నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆయన దగ్గరికి నంబర్ తీసుకొని చేసిన మరి రేపు వస్తానే రేపు ఊకుండా పెట్టు ఆయన తప్ప మా తప్ప ఇట్లా ఊరు గచ్చి కొట్టిపోతారా ఇట్లా రమ్మను ఏడ కొట్టిరే అన్ని లంగతనం మాట్లాడతాడు అది అంత లంగతనం రేపు ఊకుండా పెడితే సరే 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 మీరు సరే వచ్చి మీ దొరకు మీ కొడుకుని దొరకు నువ్వు రా పొద్దుగాల వస్తాం అన్న పొద్దుగాల వస్తాం ఓకే సరే నేను మాట్లాడిండు నలుగురు జమ చేసి నన్ను చెప్పు మాట్లాడదా నేను మాట్లాడతా అరే గిట్లుంటా అది నన్ను వచ్చిపోయి సరే సరే ఓకే ఫోన్ చేసి ఏమో మీ అల్లుడు కూడా పిలిపించిండు మీ అల్లుడు పిలిపించిండు నమస్తే ప్రధానమంత్రి కూకరు నమస్తే నమస్తే అన్న నమస్తే ఫోన్ చేసి పిలిపించారు మీ అల్లుడు సతీష్ పిలిపించాడు అట్లా ఊకోరు మీరు మాట్లాడదాం భార్య భర్తలు ఎవరుంటుందా నువ్వు అడుగు ఊకోరు మాట్లాడదాం సతీష్ ఇట్లా ఏం లొల్లి ఏం కదా మీకు చెప్పు ఎవరు చెప్పు ఏం చెప్పమంటావు సర్పంచ్ సాబు ఇప్పుడు వాళ్ళు ఉత్తనే మా బామార్దిలా వచ్చి నన్ను కొట్టిర్రు ఉత్తా ఎవరైనా కొడతారా అరే ఉత్తనే కొట్టిర్రు అంటే అలా ఉత్తా ఎట్లా కొడతారు ఉత్తా కొట్టిపోతారా మా భార్య పోయి అలా పొలంలో పడదని కొట్టిరు పోయిరు ఏంటంటే మళ్ళా మా భార్య పోయి అలా పొలంలో వేసిందట అంత తొక్కిందట నాకు భార్య లేదు వాళ్ళు కొట్టిపోయారు ఇట్లనే బర్రె లేదే బర్రె మేసిందని కొడతారా పిలువ అడుగు అదే అడుగు ఉన్నారు కదా అవమ్మ ఎట్లా వచ్చింది బర్రె లేని కొడతారా ఎవరన్నా అడిగి ఉన్నారు కదా పిలువ వాళ్ళు వచ్చిరు కదా ఇద్దరు ముగ్గురు వాళ్ళని అడుగు తెలుసుకోవాలి కదా అది అడుగు ఎట్లయిందమ్మా లొల్లి వచ్చింది ఏం లేదు బాబాయ్ ఇన్ని రోజులు అవుతుంది వర్షాలు కొడతలేవు ఇంట్లో పైస లేదు పని లేదు పాట లేదు అదే తినుకుంటూ ఇంట్లోనే ఉంటానని చెప్పి ఓ బర్రెను కొనుక్కుందాం బర్రెను పెంపకం చేసుకుంటా పాలు అమ్ముకుంటా బతకచ్చా అని చెప్పి నేను ఒక ఉపాయం చెప్పిన ఉపాయం చెప్పినందుకు సరే కొనుక్కుందాం అని అన్నాడు ఆడికి సంబరపడ్డా మళ్ళీ ఎమ్మట ఏం చేసిండు మీ అయ్యవకు పాలు పెరుగు పోసులు లేదు అని అన్నాడు నాకు పాలు పెరుగు పోయమని నేను అన్ననా అనలేదు సరే మా అయ్యవకు పోయిపోయినా కానీ నేనేం ఎల్తిపడేదాన్ని కాదు నువ్వు పోసిన పోయకుండా సపరేట్గా ఉండేటోళ్ళు అసలు అనవసరంగా ముచ్చట గాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు పెడతా వాళ్ళకి ఎందుకు పోయాలి అని చెప్పేసి మాట్లాడు నీకేం తక్కువ చేసిర్రు అన్న గంతే ఇప్పుడు బర్రెని కొన్నారా మీరు గంతే అన్నమా నువ్వు ఇష్టమైనది తిట్లే గంతే అన్నమని నేనేమన్నా నువ్వు ఏమన్నావు ఇష్టమైనది మాట్లాడి వచ్చినా నేను సారే చెప్తాను బర్రెని కొన్నావా ఉత్తా ముచ్చట గిట్లా అన్న అంటే గట్లా అంటే కొడతాను నేను సర్పంచ్ సాబు మీ ముంగట్నే గంత గద్దరించి పెడుతుండు మా పోరిని ఎంతగానం కొట్టిండంటావు ఎట్లా గద్దరించి పెడతావు అవునే పెదార్చి ఇది మీద కురికేస్తుండు
అరే ఇష్టమైన మాట్లాడి మీ బిడ్డ బర్రెని కొన్నావా నువ్వు? భార్గవ్ దేడుకో బిడ్డ అదే మాట్లాడుతుంది అట్లా తిట్టే ముఖం లెక్కనే ఉందా నా బిడ్డ ఎదిగింది రాత్రి తింటే వచ్చినా ఏం పని చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు అత్తమ్మ పాలు పోతుంటే వచ్చినావా? పోయేద్దానికి వచ్చినావా? అవు పోయొద్దన్నా ఇప్పుడు బర్రెని అరే కొన్నావా? పాలు పెరుగు పోయొద్దు ఎవరికి పోయొద్దు అమ్ముకుందామా నే అన్న వాళ్ళ అవగారి మీద పెట్టుకొని తిట్టింది నన్ను. బర్రెని కొన్నావా నువ్వు? ఇంకా వదిలేదు కొంటాం కొనకముందే బర్రెని కొనకముందే పాలు పెరిగి పోతా అని కొడతావా? మరి వాళ్ళే కొట్టిపోయారు నన్ను వాళ్ళే ఎట్లా కొట్టిపోయారు? భార్య అలా చెల్లబడదని నన్ను కొట్టిపోయారు మళ్ళీ మీ కొడుకులు కొట్టినా చెప్తుండే మీ అల్లుడు. అరే మా పోరాళ్ళు ఎట్లా కొడతారా వీళ్ళ ముఖం చూస్తే కొట్టేటట్టున్నారు. అరే పెద్దోడు ఎట్లారా వీడు ఇంత ఎట్లా కాసుకుంటాడు. అరే చిన్నోడు ఎట్లారా వీడు ఆవులు కాస్తాడు. వీళ్ళ ముఖాలు చూస్తే కొట్టేటట్టున్నారా గల్లుని అంటుండు కదా. అరే కొట్టిదే పళ్ళు అంగి అంగి కూడా తిప్పేసిపోయారు అంగి కూడా తిప్పేసిపోయారు. మా బిడ్డ ముఖం చూడరా అది పోరి దానికి ఏం తెలియదు. ఏం తిట్టిందని చెప్తుండు. ఇగో పగ్గ తింటాడు పంటడా ఎక్కడి నుంచి వస్తుంది కూడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నది కావచ్చు. ఆడవాళ్ళు అన్నప్పుడు వారి అన్నప్పుడు అంటే ఎంత లాగతానా నా కొడుకులు కొడతారా అవే నా కొడుకులు కొట్టుబడి పట్టింది ఎవరు సంచలేడు నిజమే తిట్టింది నిజమే. ఇది ఎవరు చెప్పాలి ఇప్పుడు మాకు? సర్పంచ్ సాబు మా అల్లుడు వస్తే పురాణం వీధు తెస్తారు అల్లు తెస్తే మంచిగా అరుచుకుంటే ఈ మంచిగా అరుచుకునేది మరి లంగతాను పుట్టుడు తప్పే కానీ బర్రె లేకుండా ముందుకే మొదలే అది చాలా పేరు బర్రెలేదట. ఈయన బర్రె పాలు కూడా ఈయన తర్వాత టికెట్ పెట్టుకుంటారు. ఇది పెద్ద పరిశాన్ ఉన్నట్టుంది. బర్రె లేదు పొలం లేదు. ఆలోచన మేసింది ఏందో కొట్టింది ఏందో ఇది అంతా అటు పక్క మాట్లాడదాం. పని లేదు పాడలేదు కానీ 10 మందిలో పెట్టని పెద్దరికం చేసింది. ఇక వాళ్ళేం తప్పలేదు వీళ్ళేం తప్పలేదు. వాళ్ళు విడిపోయేటోళ్ళు కాదు. వీళ్ళకి ఇక వాళ్ళు ఇప్పుడు కాయ పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి ఏదో అయింది పోయింది వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని కలిపే ఉపాయం చేద్దాం పిలిపించి ఆయన పిల్ల మీ పిల్ల మీద దొరకపోయా అని తోలి చాలా తండ్రి పిలిపించి ఇంటికి దోసుకొని సేవలు చేసుకొని తినేడు తాగేట్టుగా వాళ్ళు సాగులు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు కాదు కదా. కలిసిమెలిసి ఉంటోళ్ళు అంతే. ఇడిపోయేటోళ్ళు అయితే దడోట బిడో పెట్టుకొని ఇంకా పెద్దగా అవుతుంది. ఇక ఇంత వాళ్ళని సై పెట్టి సాగుదాం. పారి రారా మీరు రారి అమ్మాయి రారా. ఇప్పుడు దీన్ని పంచాయతీ పెట్టుకోవాలంటే 10,000 పెట్టుకోవాలి. పెద్ద అయితేనే పంచాయతీ అవుతుంది. లేకపోతే మేము నలుగురం అనుకొని వచ్చినాం అది చెప్పినట్టు అని చెప్పినట్టు మాట్లాడతాం. సత్య చెప్పినట్టు వినాలి. లేకపోతే ఎవరు వినకపోయినా వాళ్ళకి 10,000 రూపాయలు దుర్మందలు గ్రామ పంచాయతీ జమ చేసుడు అవుతుంది. అయితే సభ్యుగా వాళ్ళకి ఏం లేకపోయినా వాళ్ళకి చెప్పు. వాళ్ళు విడిపోయేవాళ్ళు కాదు. ఇక భార్య దొరిక భార్య లేకుండా పెట్టుకొని భార్యను కొట్టుకుంటావా? నువ్వు భార్యను కొడతావా? భార్య లేదు తిట్టురా. నువ్వు పాలు పెరిగిపోయి కొన్నాక పోతే అడగాలి. ముందే చేయద్దు. ఆమె నువ్వు అనద్దు నేను అనద్దు. ఏం చేద్దాం? మీరిద్దరు వచ్చి మీ బాబు బాగా చేతులు కొట్టదు మీరు. సతీష్ మీ అల్లం దొరికిపోయి దొరికిపోయింది కోడి నా బిడ్డ నేను బంగారంలో చూసుకున్నా. ఇంకోసారి అయితే నా కొడుకులు ఊకోరు మరి. చెప్పారు మీరే పని చేసుకొని తినే తాగట్టి పిల్ల పంచాయతీ కచ్చారా గిరికి అదిగా మంచిగా ఉండి మంచి కలిసి పెట్టుకోకూరిగా. ఓకే ఓకే
అంటే బర్రె లేదు పొలం లేదు బలి అయింది పో పంచాయతీ బలి అయింది. పాలిచ్చే బర్రె భలే ఉన్నాడు సతీష్. మనం ఇవన్నీ ఇడిచిపెట్టాలి కదా, వాళ్ళు ఏదో పెట్టుకున్నారు అవన్నీ ఇడిచిపెట్టాం, వాళ్ళు కలిపే మార్గం చేద్దాం, వాళ్ళు ఇడిపోటీ వాళ్ళు కాదు. అయిపోయింది పోవాలి. పాలిచ్చే బర్రె మంచిగా ఉన్నావు. సరే సర్పంచ్ పోతున్నాయి. అల్లుడు అచ్చేతట్టు లేడట కదా అల్లుడు పో మంచిగా అయితే దాచుకో మా బిడ్డను వదిలిపెట్టకూరి బయలుదేరి మీ బిడ్డకు చెప్పు జోరు దగ్గర పెట్టుకోమని మీరేమన్నా